ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. ఇంటికి మొదటి సంతానం గనక ఆడపిల్ల జన్మించి వారు నేను చెప్తున్నటువంటి రాశులలో గనక జన్మించారంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుందండి. ఆ ఇంట్లో దేనికి లోటు ఉండదు. వారు ఐశ్వర్యవంతులు అవుతారు. నిజం చెప్తున్నానండి. ఒక్కసారి వాళ్ళ జీవితంలో ఒక మెరుపులాగా వాళ్ళ జీవితమే మారిపోతుందండి. ఆకస్మికంగా ధనయుగం. ధనుస్సు, మకర, వృశ్చిక ఈ రాశులలో పుడితే నేను ఒక రియల్ సంఘటన చెప్తాను చూడండి. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ మన దగ్గర కరెక్షన్ తీసుకోవడానికి వచ్చాడు. వాళ్ళు ఏంటంటే ఫుట్పాత్ మీద టీ కొట్టు వ్యాపారం చేస్తారు. వాళ్ళకు 3 ఆడపిల్లలు. ఆడపిల్లల్లో నేను చెప్పినటువంటి ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి అమ్మాయి మొదటి సంతానం అయిపోయింది. అమ్మాయి బీటెక్ వరకు చదువుకుంది. వాళ్ళు ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ అమ్మాయి ఎక్కడో మ్యారేజ్కి వెళ్తే ఈ అమ్మాయిని చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఆరా తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చారండి. వచ్చుకొని మీ అమ్మాయి నేను వివాహం చేసుకుంటానండి అని చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకొని పోయారండి. అమ్మాయి ఇప్పుడు అమెరికాలో స్థిరపడి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అయిందండి. అంటే చెప్తున్నాను, ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మార్చేసిందండి. టోటల్గా వాళ్ళ ఫ్యామిలీని కూడా అమెరికాకు తీసుకెళ్ళినటువంటి ఘనత వీళ్ళకు ఉంటుందండి.